సో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మన జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము. అంటే పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్ కాదు, హైదరాబాద్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్. యాక్చువల్ హైదరాబాద్లో రెండు జగన్నాథ్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి బొలారం ఏరియాలో, ఒకటి జూబ్లీ హిల్స్ ఏరియాలో. ప్రస్తుతం మన బొలారం ఏరియాలో ఉన్నాము. నెక్స్ట్ జూబ్లీ హిల్స్ కూడా వీలైతే వెళ్దాం. So see the beautiful architecture of this temple. It is similar to the temple in Puri Jagannath, or should I say the Puri temple. And the other temple in Jubilee is also similar. We'll try to see that temple as well today. But there is a lot of work going on still here. We have come here a long time back. Still there is some work going on, which is good to see. So the temple entrance చాలా బ్రహ్మాండంగా ఉంది. చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో. సో మా హీరోలు రెడీ అయిపోయారు గుడిలోకి వెళ్ళడానికి. మేము కూడా రెడీ. పదండి గుడిలోకి వెళ్దాం. ఓకే, మీరు ఇక్కడ దశావతారాలు చూసుకోవచ్చు. చాలా బాగా ఉంది. యాక్చువల్లీ చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇది మీరు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. దిస్ వేర్ యూ బ్రేక్ ది కోకోనట్స్ అండ్ లెట్ మీ టేక్ ఏ రౌండ్ ఆఫ్ ది టెంపుల్ నౌ. As you see, there is a lot of work going on. Just not the Jagannath temple, there are other temples also getting built here. It's becoming a big temple now actually. So this is the Jagannath temple from the other side. So we just finished the darshan. So let me tell you, or let me tell them, who is Lord Jagannath. So Lord Jagannath is basically an avatar of Lord Vishnu. Actually speaking, it's Lord Krishna. And some people say it's actually Bhairava. Okay, one of the form of Shiva. Krishnuనే actually Jagannath Swami అంటారు. మీరు ఆ కళ్ళు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటాయి. అదేంటంటే మనని ఆయన కాపాడుతున్నట్టు, మనని బాగా దగ్గర చూస్తున్నట్టు దాని సంకేతం అనమాట. అందుకే కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. ఆల్రెడీ మీకు లోపల నేను చూపించాను యాక్చువల్గా, ఎందుకంటే నేను పర్మిషన్ తీసుకుని లోపల మొత్తం టెంపుల్లో కవర్ చేశాను. పంతులు గారిని అడిగాను, ఆయన ఓకే అన్నారు. సో అప్పుడప్పుడు అలా మనం అడిగి చేస్తే తప్పే ఉండదు. అడగకుండా మాత్రం ప్లీజ్ టెంపుల్ లోపల మాత్రం తీయకండి, ఫోటో కానీ వీడియో కానీ. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టెంపుల్కి చూద్దాం. అక్కడ తెరిచి ఉంటే ఆ టెంపుల్ మీకు దర్శనం చూపిస్తాను, దర్శనం చేయిస్తాను. లేకపోతే ఈ వీడియోకి ఇంతే. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ టెంపుల్. సో రామాయణంలో కొన్ని అంశాలు ఎంట్రన్స్లో పెట్టారు. ఇవి జూబ్లీ హిల్స్ లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ వచ్చాక చెప్పినట్టు చాలా క్రౌడ్ ఉంది. యూజువల్గా చాలా క్రౌడ్ ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే కార్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ దొరకదు. ఇప్పుడు లక్కీగా దొరికింది. ఇవాళ ఎందుకంత క్రౌడ్ అని తెలియదు. ఈ టైంలో ఎవరు ఉండాలని వచ్చాము, కానీ చాలా రష్ ఉంది. సాటర్డే అవ్వచ్చు, దానివల్ల ఏమైంది. సో ఇక్కడ జగన్నాథ్ టెంపులే కాకుండా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చూసేద్దాం. As you can see, the architecture of this temple as well resembles the Puri Jagannath temple. The work done here is just amazing. By the way, if you're planning to visit Puri Jagannath temple, there are new rules with respect to the attire. Only men in traditional dhoti and women in sari or salwar kameez are allowed. Please make a note of this new rule. In this temple compound, you are not allowed to take any selfie stick or gimbal. However, you can carry your mobile and take pictures, but only outside the temples. ఎక్కడైతే ఫోటోలు తీయరాదు అని రాసిందో అక్కడ మీరు మాత్రం దయచేసి ఫోటోలు తీయకండి. ఇంకా టెంపుల్లోనికి సెల్ఫీ స్టిక్ కానీ గింబల్ కానీ అనుమతి లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు.